అందరికీ నమస్కారం. జిఎంసి వారికి, మున్సిపాలలో ఉండవారికి నమస్కారం. జిఎంసి వాళ్ళకి వారు ఏం చేస్తున్నారో జిఎంసి వారు వాళ్ళకి తెలియాల. ఒక ఆడపిల్ల మీద కచ్చగట్టుకొని చంపటానికి ప్రయత్నిస్తున్నారు. ఒక జీవో టవర్ పెట్టించి ఒక జిఎంసి అయ్యుండి ఒక దొంగలకి ఒక రౌడీలాగా జిఎంసి తయారయ్యింది. ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేది, ప్రజలు కోరుకునేది కూడా ఒక జిఎంసి అయ్యుండి ఒక గవర్నమెంట్కి సపోర్టుగా లేకుండా, ప్రజలకి సపోర్టుగా లేకుండా దొంగలుగా కట్టుకున్న వాళ్ళకి ఒక జిఎంసి అని చెప్పి ఆ జిఎంసి వాళ్ళది కుకట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ 24లో ఇది జరిగింది. దానికి సపోర్టు మున్సిపాలలో పని చేసుకునే వాళ్ళు 5 మంది ఉన్నారు. కుకట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ 24 సంబంధించిన ఆయన చాలామంది పాపాలను చుట్టాడు. ఆయన పుణ్యం తెచ్చుకున్నాడని కోరుకుంటున్నాడు, కానీ అది చాలా తప్పు అయింది. 10 మందిని కాపాడాల. మన జిఎంసి అంటే ఎంతమందిని కాపాడాలంటే అంతమందిని కాపాడాల. తప్పు చేయని వాళ్ళ మీద కచ్చగట్టుకొని ఒక సంపటానికి కూడా ప్రయత్నించిన వ్యక్తిని 40 గజాలు 4 ఫ్లోర్లు కట్టుకొని కొత్త బిల్డింగు అప్పట్లో ఇప్పటికి సంవత్సరం, ఇది 2వ సంవత్సరం వచ్చినా కూడా గేటును కూలగొట్టించాడు. మరి ప్రతి ఒక్క గేట్లు బయటకున్నాయి, మరి ఆ గేట్లు ఎందుకు కూలగొట్టలేకపోతుంది? జిఎంసి అన్నప్పుడు, మున్సిపాల్ జిఎంసి చెప్పినప్పుడు మరి జిఎంసి ఎందుకు పట్టించుకోవటం లేదు? రౌడీల్లాగా తయారవుతుంది జిఎంసి. పేదవాళ్ళని మోసం చేస్తుంది జిఎంసి. తినలేని పరిస్థితుల్లో ఉండే వాళ్ళకి మోసం చేస్తుంది జిఎంసి. గవర్నమెంటు మున్సిపాల్ అంటే ఏం చేస్తుంది? డబ్బులు తినటానికి బతుకుతుందా మున్సిపాలు? జిఎంసి ప్రతి ఒక్క ఇళ్ళని కూలగొట్టడానికి బతుకుతుందా జిఎంసి? అసలు మీ హక్కు ఎవరిచ్చారు జిఎంసికి? మీకు ఎవరని చెప్పి మీరు గేట్లు కూలగొట్టించాల్సి వస్తుంది? దొంగతనం చేసిన వాళ్ళకి ఒక దొంగలాగా ప్రవర్తించింది కాక, ఒక జిఎంసి అయ్యుండి ఒక జిఎంసిలో పనిచేసుకుంటూ ఒక మున్సిపాలలో పనిచేసుకుంటూ రోడ్ నెంబరు 24లో కుకట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ 24లో ఈ దందలు జరిగినాయి. కాబట్టి వాళ్ళ మీద మేము వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టి జిఎంసి వాళ్ళని కూడా కొత్త వాళ్ళని పెట్టమని మేము కోరుకుంటున్నాం. వాళ్ళకి డ్యూటీలు కూడా రాకుండా చెయ్యాలి. గవర్నమెంటు పని చేస్తుంది, దేనికి పని చేస్తుంది? మీకు ఆ హక్కు, అధికారము ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఏ ప్రజలు మిమ్మల్ని పట్టించుకుంటున్నారు? మీరు ప్రభుత్వం పట్టించుకుంటే జీవో టవర్లు పెట్టించుకోమని చెప్పారా ప్రభుత్వము? 4 ఫ్లోర్లో 40 గజాలు కట్టుకొని ఒక అపార్ట్మెంట్లో సంపమని పెట్టిందా గవర్నమెంటు? 40 గజాల్లో 4 ఫ్లోర్లో 3 ఫీట్లు గవర్నమెంట్ జాగా గుంజుకొని మోరీ పైన కట్టుకున్న వాళ్ళకి జిఎంసి సపోర్ట్ ఇస్తుందా? మున్సిపాలల్లో పనిచేసుకునే వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళ నెంబర్లతో సహా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి దీన్ని గిట్లా పట్టించుకోకపోతే మాకు జిఎంసి వాళ్ళతోటి ఉంటుంది, వాళ్ళ డ్యూటీలు ఉండవు. బాగంబీర్లో 3-1-9 గేటు
27 సంవత్సరాలు గేటు కూలగొట్టించిండ్రు. ఒక జీవో టవర్ పెట్టుకొని మేము కొట్లాడారని అపార్ట్మెంట్ల వాళ్ళకి మేము సపోర్ట్ ఇచ్చామని. మరి ప్రశాంతి భవనం అన్నప్పుడు కంపల్సరీ మాది కూడా ఉంది కాబట్టి మేము సపోర్ట్ ఇవ్వాలి, తప్పదు అది. ఎందుకంటే తప్పు చేసిండు కాబట్టి ప్రశాంతి గోడకి గోడ ఆనిచ్చి కట్టిండు. 3 ఫీట్లు జాగ గవర్నమెంట్ జాగకు జరిపి కట్టిండు. కావాలంటే ఎంక్వైరీ చెయ్యండి. మీరు ఎంక్వైరీ చెయ్యకుండా ఒక ఆడపిల్ల గేటు కూలగొట్టించారంటే 27 సంవత్సరాల గేటు మీకు ఆ హక్కు ఎవరిచ్చారు? మీ మున్సిపాలిటీ కూడా రోడ్డుకుంది, గవర్నమెంట్ది. మరి ఆ మున్సిపాలిటీ కూడా కూలగొట్టించాలనా? ప్రజలు ఊరుకుంటారా? గవర్నమెంట్ అంటే ఏంటి? దొంగలకి గవర్నమెంట్ తయారయ్యిందా? ప్రజలకి గవర్నమెంట్ లాగా ఉంటుందా? ప్రభుత్వము పట్టించుకోవటం లేదంటే ఒక జిఎంసి వాళ్ళకి ఒక సపోర్ట్గా ఉండి ఇలాంటి తప్పులకి ఇరికిచ్చి ఒక ఆడపిల్ల గేటు కూలగొట్టించి చంపటానికి కూడా ప్రయత్నించిన ఒక వ్యక్తిని మీరు డబ్బులు తింటూ మీరు ఒక ప్యాకేజీ మీ కడుపులో పెట్టుకొని, మీకు తల్లిదండ్రులు ఉన్నారు, ఆడపిల్లలంటే మీకు అమ్మా నాయనే కదా, మీ కడుపును పుట్టిన మీ పిల్లలు కూడా మీ పిల్లలే కదా. గవర్నమెంట్కి పిల్లలు లేరా? మున్సిపాల్కి పిల్లలు లేరు. గవర్నమెంట్ అంటే మున్సిపాలే, మున్సిపాల్ అంటే గవర్నమెంటే. మీ అందరికీ పిల్లలు ఉన్నారు కదా. ఒక ఆడపిల్లని చంపించేటప్పుడు మీరు తప్పు చేసింది జిఎంసి వాళ్ళకి తప్పులో ఇరుక్కున్న ఆయన మీదే మేము ఫోకస్ పెడుతున్నాము. ఆయన ఇమ్మీడియట్లుగా ఆయన డ్యూటీ లేకుండా చేయాలి. 5 మంది ఉన్నారు దీంట్లో. ఆ 5 మంది కూడా తీరుమాల మల్లన్న దగ్గర పని చేసుకునే ఒక ప్రెస్ తను కూడా తప్పు చేశాడు. లంచాల మీద ఎగబడి ఒక జిఎంసికి సపోర్ట్గా ఉండి వాళ్ళ దగ్గర ఒక గేట్లు కూలగొట్టించటము, పేదవాళ్ళ గేట్లు కూలగొట్టించటము, అది పద్ధతేనా? ఒక జిఎంసి ఏం చేస్తుంది? మీరు జిఎంసి అంటే ఏంటి? మరి ప్రతి ఒక్క గేట్లు బయటకున్నాయి. మరి ఆ జిఎంసి అంటే అదే కదా. గేట్లు కూలగొట్టించమను. వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ ఇల్లు కట్టుకునే హక్కు, అధికారము ఉంటుంది. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా చేసుకోపోయినా, కట్టుకోలేకపోయినా వాళ్ళకి ఆ హక్కు ఉంది. ఆ హక్కుని మీరు చెప్పటానికి మీకు ఆ అధికారం లేదు. కూలగొట్టించే అధికారం కూడా మీ జిఎంసి వాళ్ళకి లేదు. తప్పు చేసిన వాళ్ళని పట్టుకొని తప్పులో ఇరుక్కుంటూ ఆ తప్పును బయట పెట్టేవాళ్ళే. ఏ సర్కిల్ అయితే ఏ తప్పులు జరుగుతున్నాయో, ఏ సర్కిల్ అయితే ఎంతమందిని మోసం చేసి వాళ్ళ ఆస్తులు గుంజుకుంటున్నారో, ప్రతి ఒక్కరికి కూడా మేము చెప్పేది ఇది ఒక్కటేను. ఏ ప్రభుత్వమైనా సరే ఇలాంటి జిఎంసి వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలని మేము కోరుకుంటున్నాము. అట్లాగానే కుకట్పల్లి భాగం మీరు సర్కిల్ నెంబర్ 24లో ఉండే వాళ్ళను కూడా వాళ్ళ మీద ఇమ్మీడియట్లుగా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకి డ్యూటీలు లేకుండా చేయాలని మేము కోరుకుంటూ, అట్లాగానే చాలా మందిని మోసం చేస్తున్నారు. గవర్నమెంట్ జాగా 3 ఫీట్లు జరిపి కట్టుకున్న ఇల్లు కూడా తనది ఉంది. కానీ ఇది 58, 59, 60 సంవత్సరాల దగ్గర పడుతుంది ఇల్లు కట్టి. చిన్న పిల్లలప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నప్పుడు కట్టిన ఇంటిని ఇంతవరకు కూడా ఇల్లు కట్టుకోలేదు. కట్టుకోలేని వాళ్ళ గేటును కూలగొట్టిస్తే అది జిఎంసియా లేకపోతే దొంగ జిఎంసియా? దొంగ మున్సిపాలా? ఆ దొంగల్లో బతికే మున్సిపాలా? ఎవరని మీకు అధికారం ఇచ్చారు? దేనికని మీ అధికారం ఇచ్చారు? ఒక జిఎంసి అయ్యుండి ఒక మున్సిపాలిటీకి సపోర్ట్గా ఉండి ఆడ డబ్బులు తీసుకొని గేట్లు కూలగొట్టించమని చెప్పారా? అడ్డమైన వాళ్ళతో అడ్డంగా తిరిగి లంచాల మీద ఫోకస్ పెట్టి ఆ ఫోకస్ మీద ప్యాకేజీ గుంజుకోమని చెప్పిందా గవర్నమెంట్? మీ బతుకులు మీరు బతకాలి, ప్రజల బతుకులు ఎట్లన్నా పోవాలి అని చెప్పిందా మీకు గవర్నమెంట్? ఒక గవర్నమెంట్లో
పని చేసుకుంటూ ఒక గవర్నమెంట్లో ఒక జీతాలు వచ్చినందుకు మీరు సంతోషించుకోవాలి. కానీ ఇలాంటి దొంగలుగా ప్రవర్తించింది కాకుండా ఒక దొంగలుగా బతుకుతూ మీకు పెళ్ళాలున్నారు, మీకొక బిడ్డలున్నారు, మీకు ఒక సంస్థ ఉంది, ఆ సంస్థాన్నన్నా కాపాడుకోండి. ఒక గవర్నమెంటే సంస్థాన్ని కాపాడుకోలేనప్పుడు ఒక మున్సిపాలే ఒక మనిషిని ఒక ప్రాణం తీసేటప్పుడు ఎందుకు పట్టించుకోవటం లేదు ప్రభుత్వం? ఇది ఇమ్మీడియట్గా బయటికి తీయాలి. ఎక్కడ ఏం జరిగిందని వచ్చి ఎంక్వైరీ చేయమను. పక్కా ఒక అమ్మకి అబ్బకి జిఎంసి పుట్టిందంటే, ఒక అమ్మకి ఒక అబ్బకి గవర్నమెంట్ పుట్టిందంటే తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమను. ఆ దమ్ము ఒక జిఎంసి మీద ఒక గవర్నమెంట్ మీద ఉంటే, ఒక అమ్మకి కరెక్ట్గా పుడితే ఆ తల్లిదండ్రుల ప్రాణాలని కాపాడటానికే ఒక జిఎంసి రావాలి బయటికి, కొత్త జిఎంసి రావాలి, కొత్త గవర్నమెంట్ బయటికి రావాలి. పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టాలని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్క ప్రభుత్వానికి కూడా న్యాయానికి నిలబడే ప్రభుత్వం ముందుకు రావాలి. పేదవాళ్ళ బతుకుల్ని బతికించాలి, పేదవాళ్ళ సంస్థని నిలబెట్టాలి. అది ఆ ధైర్యం అనేది ఒక మొగరాయిలాగా వచ్చి ఒక దొంగతనంగా దొంగలుగా బతికే ఒక జిఎంసి ఒక గవర్నమెంట్ మోసం చేస్తుంది. కాబట్టి ఆ మోసాన్ని మొత్తం కూడా బయటికి తీయాలని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్క కోర్టులకు కూడా ఇవన్నీ వెళ్ళాలి. ఇలాంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నిసార్లు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం, పట్టించుకోలేదు. లెటర్లు మొత్తం వాళ్ళవి మా దగ్గర ఉన్నాయి. ఆ లిస్ట్ కూడా చూపిస్తే వాళ్ళ పాపం పండే రోజులు దగ్గర పడుతున్నాయి. ఇది పట్టించుకోకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ మున్సిపాలిటీలు అట్టే తయారవుతున్నారు. కుకుట్పల్లి ఏరియాకి పాత వాళ్ళు అట్నే తయారయ్యారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా పట్టించుకోలేదు. వెళ్ళి చెప్పడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి కూడా ఒక సపోర్ట్ కరెక్ట్ లేదు జిఎంసీకి కానీ మున్సిపాలకు కానీ. పట్టించుకోలేనప్పుడు ఇంకా మున్సిపాలలో మీరు పని ఎందుకు? మీకు డ్యూటీలు ఎందుకు? మీరు ఏం చేస్తున్నారని డ్యూటీలు ఇవ్వాలా మీకు? ఆ డ్యూటీలు వీటి మీద తప్పు. మీరు చదువుకొని సంఖ నాకి ప్రజల జీవితాలు నాశనం చేసే సంఖ నీది ఉంది గవర్నమెంట్లో. ఇలాంటి గవర్నమెంట్లు మోసం చేసేటప్పుడు, ప్రజల్ని మోసం చేసినప్పుడు ఆ పాపం మీకు కూడా పండుతుందని మేము కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మేమైతే ఇంకా వదిలేటట్టు లేదు. ఒక ఆడపిల్లని చంపటానికి కూడా ప్రయత్నిస్తుంటే మీరు పట్టించుకోకుండా, తనకి ఆడపిల్లలు ఉన్నారు, మరి ప్రతి ఒక్క గేట్లు బయటకున్నాయి, మీరు ఎందుకు కోలగొట్టించలేకపోతున్నారు? జాగలు జరిపి కట్టుకునే గేట్లు అవి. మీ అయ్య సొమ్మ, మీ అమ్మ సొమ్మ, మీ ఆస్తుల, మీ అంతస్తుల, గవర్నమెంట్ ఆస్తుల. గవర్నమెంట్ అన్నం పెడుతుందంటే పేదవాళ్ళకి అన్నం పెట్టండి. గవర్నమెంట్ జాగలు వచ్చినాయంటే పేదవాళ్ళకి జాగలు ఇవ్వండి. గవర్నమెంట్ అంటే ఆ రకంగా ఈ తయారవ్వాలా మీరు? ఎవరైతే ఏదైతే దొంగ లెక్కలు చేసి దొంగలుగా మీరు సపోర్ట్ ఉన్నారంటే ఆ సపోర్ట్ మీది కాదు, గవర్నమెంట్ది కానే కాదు, ప్రజలది. అది ప్రజలు చెప్పిన మాటలు వింటేనే, ఎక్కడ ఏ తప్పు జరిగింది కూడా మీరు ఇమ్మీడియట్లుగా పట్టించుకొని అది కోలగొట్టిస్తేనే మీకది మంచితనం అంటది. తప్పు చేయని వాళ్ళ మీద వచ్చి గేటు కోలగొట్టిస్తే ఆస్తులు అంతస్తులు నీకెందుకు ఇవ్వాలి? దేనికి ఇవ్వాలా గవర్నమెంట్కి? ఎవరి ఆస్తులు వాళ్ళకుంటే ఆ దమ్ము వాళ్ళకుంది. డబ్బులు సంపాదించుకున్న లెక్కలు వేరే ఉంటాయి. ఆ లెక్కలు కూడా దాచుకుంటారు. అలాంటి వాటికి కూడా మీరు ఫోకస్ పెడుతున్నారు. ఇలాంటి తప్పులు జరిగేటప్పుడు మీ ఆస్తులు ఎంత మాంతం సంపాదించుకున్నారో, ఎంతమంది మోసం చేసి మీ గవర్నమెంట్ బతుకుతుందో, ఎన్ని కోట్లు మీ ఆస్తుల్లో ఉన్నాయో, మీ సంస్థలో ఎన్ని ఆస్తులు మీరు ప్రజల ఆస్తులు మీరు గుంజుకున్నారో, ఆ ప్రతి ఒక్క లెక్కలు కూడా మీ దగ్గర ఉన్నాయి. ఆ లెక్కలు బయటకు తీస్తేనే కోర్టు, అప్పుడు వీళ్ళ బండారం ఏందో బయటపడుతుంది. బయటపడితేనే ప్రతి ఒక్క ప్రజలకు కూడా న్యాయం అనేది జరుగుతుంది. న్యాయమే లేని ఒక ప్రభుత్వము, న్యాయాన్ని నడిపించలేని ఒక ప్రభుత్వము ఓట్లేసి గెలిపించి మోసాలకి మోసంగా ఉండి
ఏంటంటే మున్సిపాల్. అలాంటి బతుకుల్లో బతికే ప్రతి ఒక్కరికి కూడా మేము కోరుకునేది ఒక్కటేను, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద ఇమ్మీడియట్లుగా మీరు వాళ్ళని తీసేయాలి. వాళ్ళ డ్యూటీలు కూడా లేకుండా మళ్ళీసారి బతికటానికి కూడా వీలు లేకుండా చేయమని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉంటే సరిపోదు, గవర్నమెంట్ ఫ్యామిలీ మంచిగా ఉంటే సరిపోదు, ప్రతి ఒక్క ఫ్యామిలీ మంచిగా ఉంటేనే గవర్నమెంట్ బతుకుతుంది, కోర్టు బతుకుతుంది, పోలీస్ ఆఫీసర్లు బతుకుతున్నారు, లాయర్స్ బతుకుతాము, ప్రజలు బతుకుతాము. అది ఎంతవరకు తప్పు చెయ్యకపోతే ప్రతి ఒక్కరు కూడా పుణ్యము సాధిస్తుంది, తప్పు చేసిన వాళ్ళకి పాపం పండిస్తుంది. ఇదొక్కటి గమనించి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. అతి ముఖ్యంగా ఇమ్మీడియట్లుగా జిఎంసి వాళ్ళ మీద కుకుట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ 24లో జరిగిన స్టోరీలన్నీ కూడా ఉన్నాయి. పట్టించుకోకపోతే వాళ్ళ లిస్టులు కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి మేము ప్రతి ఒక్క పేపర్కి పంపిస్తాము. ఇది గమనించి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.